ఓకే, సో ఇప్పుడు బ్రహ్మానందం గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. బ్రహ్మానందం గారు, నేను ఇక్కడి నుంచే మాట్లాడతా, పర్వాలేదా? నా బతుకంతా ఇలాగే అయిపోయింది. 40 సంవత్సరాల క్రితం ఇలాగే వెనక నుంచి తోశారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇప్పుడు ఏంటి ఒక్కొక్కళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నారో అనుకున్నా. నేను ఎంతసేపు మాట్లాడతానో నాకు తెలియదు. ఎందుకంటే నా వెనకున్నది, నా ముందున్నది, నా పక్కనున్నది, నా చుట్టూ ఉన్నది మా చిరంజీవి గారు. కాబట్టి ముందు గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మిస్టర్ రాహుల్ యాదవ్. ఈయన వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు నేనేమన్నాను, వాళ్ళు ఏమన్నారని అందరూ చెప్పారు. అర్థం కాకుండా మా డైరెక్టర్ గారు కూడా చెప్పారు, ఏ మాటగా మాటే. కానీ మేమందరం కలిసి కూర్చుని చేసేటప్పుడు ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. జనరల్గా ఊరికే ఏదో డబ్బు ఇచ్చేసి సినిమా చేసేయండి అనటం కాకుండా, సినిమా ఇలా తీస్తే బాగుంటుంది, ఇలా ఉంటే రాత్రి 7:30 వరకు, ఇవాళ మార్నింగ్ 7:30 వరకు కూర్చుని పనిచేసినటువంటి అతి తక్కువ మంది కుర్ర ప్రొడ్యూసర్స్లో నేను చూసింది రాహుల్ యాదవ్ని. ఐ ఫీల్ ప్రౌడ్. అటువంటి అంటే కొంచెం చదువుకుని దాన్ని ఆకళింపు చేసుకుని మంచి సినిమాలు తీయాలనేటువంటి ఆలోచనలో ఉన్న ప్రొడ్యూసర్స్లో రాహుల్ యాదవ్ ఒకడు. ఆ తర్వాత డైరెక్టర్ నిఖిల్ తను ముందు అసలు ఫస్ట్ ఒక 3 days నన్ను, ఇంకా ఇదిగో ఇప్పుడు మన రఘుబాబు లాంటి వాళ్ళను, లేకపోతే ఒక రాజీవ్ కనకాల లాంటి వాళ్ళను చూసినప్పుడు ఒక చిన్న, అంటే నేను వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నాను అనే దాని నుంచి ఒక 3 days కొంచెం తప్పుకోవడానికి కష్టపడింది. ఎందుకంటే వెరీ వెరీ గుడ్ బాయ్, దానితో పాటు వెరీ ఇంటెలిజెంట్ బాయ్. లేకపోతే ఇంత కథ ఈ రకంగా రాయగలిగినటువంటి కెపాసిటీ సామాన్యంగా ఉండొచ్చు. ఇది తాత మనవడు గురించి చెప్పేది. ఒక మాటలో చెప్పాలంటే, విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఒక మాటలో చెప్పాలంటే ఒక బేవర్స్ తాత, ఒక ఎడమెంట్ గ్రాండ్ సన్, వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల్ని ఒక చోట నిలబెట్టుకుని, ఒక చోట కలుసుకుని, ఇద్దరు వెరీ గుడ్ గ్రాండ్ ఫాదర్ అండ్ వెరీ గుడ్ గ్రాండ్ సన్ అనే స్థితికి అందంగా తీసుకొచ్చినటువంటి స్టోరీ ఇది.